ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మరొకసారి ప్రార్థన టీవీ యాజమాన్యానికి వీక్షిస్తున్న జనసమూహమునకు శుభాభివందనములు తెలియపరచుకుంటున్నాము. ప్రభువారు మనకిచ్చినటువంటి మరొక శ్రేష్ఠ సమయాన్ని బట్టి ఆయన యొక్క పరిశుద్ధ లేఖన భాగము నుంచి కొన్ని మాటలను ధ్యానం చేసుకుందాం. ఈ దినమునకు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచిన అమూల్యమైన మాటలను చదువుకొని ప్రార్థన చేసుకుని ఆ మాటల్లో ఉన్నటువంటి మకరందాన్ని మనందరం కూడా ఆస్వాదిద్దాము. పరిశుద్ధ లేఖన భాగము నుంచి కీర్తనల గ్రంథము 20వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. మరొకసారి చదువుదాం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. చిన్న ప్రార్థన. సజీవుడమైనటువంటి యేసయ్య, పరిశుద్ధుడా, భీకరుడా, మహిమోన్నతుడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయమందు నీ పాదము చెంతకొచ్చిన మమ్మల్ని దీవించండి అయ్యా. నీ పరిశుద్ధ లేఖన భాగములో నుంచి ఒక నూతనమైనటువంటి మాటను మేమందరం కూడా ధ్యానం చేసుకుని దానిలో ఉన్న శక్తిని, బలాన్ని మేము అనుభవిస్తూ నువ్వెంత గొప్ప శక్తిగల దేవుడవో అయా మేము తెలుసుకుని నా తండ్రి, నీ ద్వారా భీకరమైన కార్యాలు మేము పొందుకోవడానికి కృప చూపించండి. ఈ దినాన మీరు మాతో మాట్లాడుతున్న ఈ మాటను బట్టి స్తోత్రాలు. మా నోటిని బోరుగా వాడుకోనండి. వీక్షిస్తున్నటువంటి ప్రజలకు నా తండ్రి వారి హృదయాంతరంగానికి నెమ్మదిని, ఆదరణను, సంతోషాన్ని, సమాధానాన్ని కలిగించండి. బలమైన మాటల చేత మాతో మాట్లాడమంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్నటువంటి ఈ మాటలో ఉన్నటువంటి భావాన్ని మనం అర్థం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 20వ అధ్యాయం 3వ వచనం. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. ఇక్కడ దావీదు మహారాజు రచించినటువంటి కీర్తన భాగంలో ఆయన అనగా భూమికి ఆకాశానికి సృష్టికర్త అయినటువంటి మరి దేవుని గురించి ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడు. ఆయన నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకొనుగాక, నీ దహన బలులను అంగీకరించునుగాక. అనగా మనం ప్రభు సన్నిధికి వచ్చి ప్రభు పాదపీఠం దగ్గర మనం ఇచ్చే దహన బలుల విషయంలో కానీ, అనగా మన నోటి ద్వారా మన జిహ్వ బలులు, మన నోటితో ఏదైతే మనం ప్రార్థన చేసి ప్రభువా పలానా సమస్య, ఇది నాకు సహాయం చేయాలి, ఈ అవసరత తీర్చాలి, ఇదిగో నీ సముఖమందు చేరి నేను ప్రార్థన చేస్తున్నాను, నా విన్నపములు, నా విజ్ఞాపన ధ్వని మీరు ఆలకించి నాకు సహాయం చేయని ఎప్పుడైతే మనము దేవుని సముఖంలోకి వచ్చి విన్నవించుకుంటామో ఆకాశమందున్న దేవుడు ఆలకించి మన సమస్యలన్నిటిలోంచి విడుదల కలిగించడానికి అవకాశం ఉంది. మనము పాత నిబంధన గ్రంథంలో చూసుకుంటే దహన బలులు, బలులు వీళ్ళు ఏం చేసేవారు? యెహోవా సన్నిధికి వాటిని తీసుకుని వెళ్ళి అర్పించేవాళ్ళు. దేవుడు వారి అర్పణను అంగీకరించేవారు. ఈ దినాన మనకిప్పుడు దహన బలులు, నైవేద్యాలు అనగా మనం చేస్తున్నటువంటి ప్రార్థన, విజ్ఞాపన ధ్వనులు, ధూపము, స్తుతి, ఆరాధన ఎప్పుడైతే మనం దేవుని సందులోకి వెళ్ళి మనం ఒక అవసరత నిమిత్తము ప్రభు పాదపీఠం దగ్గర చేరి మనం విన్నవించుకుంటామో మన దేవుడు వాటన్నిటిని అంగీకరిస్తాడంట. తర్వాత అంటున్నాడు, జ్ఞాపకం చేసుకుంటాడంట. మనం ఏదైతే దేవుని సందులో అడుగుతున్నామో అడిగిన వాటన్నిటిని మనకి ఇవ్వడానికి ప్రభువారు జ్ఞాపకం చేసుకుంటారంట. భూమి మీద ఉన్నటువంటి మనుషులమైన మనకు అవసరత లేకుండా లేదండి. ప్రతి విషయంలో కూడా అవసరతలు ఉంటాయి. ప్రతి విషయంలో అవసరత కలిగి ఉంటాం మనం. ఈ అవసరత తీర్చబడాలంటే ప్రభువారి యొక్క ఆశీర్వాదం మనకు తోడై ఉండాలి, ప్రభువారి యొక్క దీవెన మనకు తోడై ఉండాలి. అందుకనే దావీదు మనకు నేర్పుతున్న పాఠం ఏంటయ్యా అంటే, నువ్వు దేవుని సముఖంలోకి వెళ్ళి చేస్తున్న విజ్ఞాపనలు, ప్రార్థన, ధూపములు, స్తుతి, ఆరాధన ఎప్పుడైతే నువ్వు చెల్లిస్తూ ఉన్నావో వాటిని దేవుడు జ్ఞాపకం చేసుకుని అంగీకరించి మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇస్తానని మరి ఈ దినాన దావీదు మహారాజు మనతో పలుకుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థన వినే దేవుడు,
మనం ఇచ్చే ధూపాన్ని స్వీకరించే దేవుడు, అంగీకరించే దేవుడు. అందుకనే దావీదుతో పాటు కీర్తనల గ్రంథంలో మనం ఇంకో మాట ధ్యానం చేస్తే ఆసాపు కూడా మాట్లాడుతూ ఉంటాడు. ఆసాపు కీర్తనలో మనం చదువుకుంటే ఒక మాట, కీర్తన గ్రంథం 80వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు. ఇక్కడ ఆసాపు కీర్తన ఏమంటాడంటే, ఇజ్రాయేళ్లకు కాపరి చెవియొగ్గుము. అంటే ఏంటి? నేను కొన్ని విజ్ఞాపనలు చేస్తున్నానయ్యా, నీ సముఖంలోకి వచ్చి ప్రార్థన చేస్తున్నాను, నా ప్రార్థనలన్నిటికీ చెవియొగ్గు, ఆలకించు, సహాయం చేయి అని ఏం చేస్తున్నాడంటే ఇక్కడ ఆసాబు దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నిజముగా మనకున్న అవసరతలను బట్టి, దీనస్థితిని బట్టి మనం దేవుని సన్నిధికి వచ్చి ధూప దీప నైవేద్యాన్ని ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలో సమర్పిస్తామో మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడండి, మనకున్న అవసరతలన్నీ తెచ్చడానికి. పరిశుద్ధ లేఖన భాగములో మరి ఒక వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దావీదు కుమారుడైనటువంటి సొలొమోను కూడా దేవుని సముఖంలోకి వెళ్ళి ఇచ్చినటువంటి నైవేద్యాలన్నిటినీ దేవుడు ఎంతగా స్వీకరించాడో, ఎంతగా ప్రభువు మెచ్చుకుని వాటిని అంగీకరించి ఎంతగా సమాధానం ఇచ్చాడో అన్నది మనము పరిశుద్ధ లేఖన భాగంలో సొలొమోను జీవితంలో జరిగినటువంటి ఒక కార్యాన్ని గురించి మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ లేఖన భాగంలో 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయం 1వ వచనంలో అంటాడు, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు. సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు అంటే సొలొమోను దేవుని సముఖంలోకి వచ్చి ఏమని ప్రార్థన చేశాడు, ఎలా ప్రార్థన చేశాడు అంటే ఇక్కడ అంటున్నాడు 7వ అధ్యాయం 1వ వచనము ప్రారంభంలో, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు. తర్వాత ఏం జరిగింది అంటే, జరిగిన కార్యక్రమాన్ని మనం తెలుసుకోవాలంటే అసలు సొలొమోను పరిశుద్ధ మందిరానికి వెళ్ళి ఏం చేశాడు, ఎలాంటి ప్రార్థన చేశాడు అన్నది మనం పరిశీలన చేస్తే, అదే 2వ దినవృత్తాంతముల గ్రంథము 6వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు 12వ వచనం చదివితే, ఇజ్రాయేలీలందరూ సమాజముగా కూడి చూచుచుండగా, అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా చూస్తూ ఉండగా అంట యెహోవా బలిపీఠం ఎదుట నిలబడ్డాడు. ఎవరు? సొలొమోను. ఎందుకనంటే కొన్ని నైవేద్యాలు తీసుకుని వెళ్ళాడు, కొన్ని అర్పణలు తీసుకుని వెళ్ళాడు. తను ఏదైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలనుకున్నాడో ఆ ప్రార్థన విన్నపములను, విజ్ఞాపనలు తీసుకుని వెళ్ళి ఎక్కడ నిలబడ్డాడంటే ఈయన బలిపీఠము దగ్గర నిలిచి తన చేతులు చాపి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఇది మన మూల పాఠం ఏంటంటే, యెహోవా నీ నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటాడు, నీ దహన బలులను అంగీకరిస్తాడు. సొలొమోను కూడా యెహోవా బలిపీఠం దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడంట. నిలబడి ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 13వ వచనం చదివితే, తాను చేయించిన 5 మూరల పొడవును 5 మూరల వెడల్పును 3 మూరల ఎత్తును గల ఇత్తడి చప్పరమును ముంగిటి ఆవరణమును నుంచి దాని మీద నిలిచియుండి సమాజముగా కూడి ఉన్న ఇజ్రాయేల్ అందరి ఎదుట మోకాల్లోని చేతులు ఆకాశం వైపు చాపి సొలొమోను ఇట్లని ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. తను ఏదైతే చెప్పాలనుకుంటున్నాడో, విన్నవించుకోవాలనుకుంటున్నాడో, ప్రభువారి యొక్క పరిశుద్ధ బలిపీఠం దగ్గర చేరి మోకాల్లోని చేతులు చాపి దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? 14వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఇజ్రాయేలీల దేవా, హృదయపూర్వకముగా నిన్ను అనుసరించు నీ భక్తులకు నిబంధనను నెరవేర్చుచు కృపను చూపుచూ నుండు నీ వంటి దేవుడు ఆకాశమందైనను భూమి అందైనను లేడు. మొదటిగా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. నీ ప్రజల పక్షాన నువ్వు నిలబడి వాళ్ళు చేస్తున్న ప్రార్థనను, వారు చేస్తున్న యాచనలను ఆలకించి నెరవేర్చగలిగినటువంటి, కృపచూపగలిగినటువంటి నీలాంటి దేవుడు ఇంకెవ్వరూ లేరు అని మొట్టమొదటిగా దేవుని సందులో మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు. అక్కడి నుంచి మరలా మనము 19వ వచనానికి వస్తే, దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందును విన్నపమునందును లక్ష్యముంచి నీ సేవకునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించు. మొదటిగా ఏమన్నాడు? నీ వంటి దేవుడు లేడని ప్రార్థన చేశాడు. రెండోదిగా ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి చేస్తున్న ప్రార్థన ఏంటంటే, అయ్యా నేను ఏ ప్రార్థన అయితే, ఏ విన్నపమైతే చేస్తున్నానో దాని యందు నువ్వు లక్ష్యముంచి నీ సేవకునైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను నువ్వు ఆలకించాలి, నాకు సహాయం చేయాలని ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు, మొరపెడుతున్నాడు. అంతేకాదండి, 20వ వచనానికి వస్తే, నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామము అచ్చట ఉంచెదనని నువ్వు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరం మీద నీ కనుదృష్టి రాత్రింబగలు నిలుచునుగాక.
ఈయన చేస్తున్న ప్రార్థన ఏంటయ్యా అంటే, నేను చేసే ప్రార్థన ఆలకించు, విన్నపం ఆలకించు, మొర ఆలకించు, ఇక్కడ నీ కనుదృష్టి నిలబడాలి, ఈ సన్నిధిలో మేము చేస్తున్న ప్రార్థన నువ్వు ఆలకించాలి నాయన అని చెప్పి ఇలా మొరపెట్టుకుంటూ వెళ్ళాడండి ఆయన. కొన్ని విజ్ఞాపనలు చేశాడు. అక్కడి నుంచి 21వ వచనానికి వస్తే అంటాడు, నీ సేవకుడును నీ జనులైన ఇజ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలను నీవు ఆలకించుము, ఆకాశమందున్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించినప్పుడు మొట్టమొదటిగా నీ ప్రజల యొక్క పాపములన్నిటినీ క్షమించుమని వేడుకుంటున్నాడు. చూడండి, మొదటిగా అన్నాడు, అసలు నీ జనులు ప్రార్థించినప్పుడు ఆకాశమందు కానీ భూమి అందు కానీ నీలాంటి దేవుడు ఇంకొకడు లేరు, కృప చూపించే విషయంలో, ఆలకించే విషయంలో నువ్వే గొప్ప దేవుడు అని కీర్తించాడు. రెండోది, నీ స్థలమందు కూర్చుని మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, మొరపెడుతున్నామో ఆ మొరలకు చెవియొగ్గి మా ప్రార్థన విన్నపములు మీరు స్వీకరించండి అన్నాడు. మూడోసారి అంటున్నాడు, మేము ఈ స్థలము తట్టు చూచి మేము ప్రార్థిస్తున్నప్పుడు ఆలకించి మా పాపములన్నింటినీ క్షమించుమని ఇలా వేడుకుంటూ వెళ్ళాడండి సొలొమోను. ఎప్పుడైతే ఇలా ప్రార్థన చేసుకుంటూ వచ్చాడో, మీరు 33వ వచనం, 35వ వచనము, ఈ 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయంలో 39, 40, 41, 42 వచనాలు మీరు చదువుకుంటే గనక అక్కడ అర్థమైద్ది మనకేంటంటే, ఆయన చేసిన ప్రార్థన విజ్ఞాపనలన్నీ కూడా ఆలకించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. వీళ్ళకి ఏం కావాలో ఆ విషయాలన్నీ వెళ్ళి ప్రార్థన చేశాడండి. అక్కడ చేసినప్పుడు ఇప్పుడు 7వ వచనానికి వస్తే, ఇలా ప్రార్థన చేస్తూ 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 సొలొమోను తాను చేయు ప్రార్థన ముగించినప్పుడు జరిగిన కార్యం ఏంటంటే అంటే, అక్కడి నుంచి మనం చదువుతుంటే 1వ వచనం నుంచి, అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. దేవునికి స్తోత్రం. ఆలకించే దేవుడు, వినే దేవుడు. సొలొమోను ఏ విన్నపములైతే ఆ బలిపీఠం దగ్గర నిలబడి ప్రార్థన చేశాడో, ధూపదీప నైవేద్యాలు అర్పించాడో, వెంటనే సొలొమోను చేసిన ప్రార్థన కంట ఆకాశము నుండి అగ్ని దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. అంతేకాదండి, యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకపోయేది. అగ్నియు యెహోవా తేజస్సును మందిరం మీదకి దిగగా చూచి ఇజ్రాయేల్ అందరిని కూడా సాష్టాంగ నమస్కారం చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఎప్పుడైతే సొలొమోను ఈ ధూపదీప నైవేద్యాలను తీసుకెళ్ళి ఆయన బలిపీఠం దగ్గర సమర్పించాడో, ప్రార్థన చేశాడో, ఆకాశంలో నుంచి ఏం దిగిందంటండి? అగ్ని దిగింది, దహన బలులు దహించి వేసింది, మందిరం అంతా యెహోవా తేజస్సుతో నిండిందంట. ఇది చూసినటువంటి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా ఏం చేయటం ప్రారంభించారంట? ఆ మందిరం నిండినటువంటి తేజస్సును చూసి సాష్టాంగపడి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరమునునని ఆయన ఆరాధన చేస్తూ స్తుతించడం ప్రారంభించారంట. ప్రియ జనాంగమా, మనం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్తాం, దేవుని మందిరంలో ప్రవేశిస్తాం, పరిశుద్ధ మందసం దగ్గర కూర్చుంటాం. మనం చాలా విన్నపాలు మనం ప్రభు సన్నిధిలో చేస్తూ ఉంటాం, కానీ మనకు నమ్మిక ఉండదు. దేవుడు ఆలకిస్తున్నాడా, ఆలకించట్లేదా, మనం చేసే ప్రార్థనకు దేవుడు సమాధానం ఇస్తున్నాడా లేదని కొన్ని సందర్భాల్లో మనం ఆలోచన చేయం. చేస్తాం, గట్టిగా ప్రార్థన చేస్తాం, కానీ అపనమ్మిక, అవిశ్వాసంతో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం. కానీ సొలొమోనుకున్న నిరీక్షణ ఏంటో తెలుసా? నేను ఇచ్చే దహన బలి, నేను ఇచ్చే నైవేద్యము దేవుడు స్వీకరిస్తాడు, తప్పకుండా నాకు ప్రతిఫలం ఇస్తాడన్న నమ్మిక ఉంది. అందుకని సొలొమోను వెళ్ళి దేవాలయంలోకి వెళ్ళి దహన బలులు అర్పించి ధూపం వేశాడంట, ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ఈ ధూపము దేవునికి అంగీకారం అయిందో, సొలొమోను చేసిన ప్రార్థన అంతా ఆలకించిన దేవుడు ఆకాశంలో నుంచి అగ్నిని పంపించి ఆ ఇచ్చిన నైవేద్యములన్నింటినీ స్వీకరించాడంట. మందిరము నిండా తేజస్సు నిండినప్పుడు ఈ సమాజకులందరూ కూడా చూస్తుంటంట సాష్టాంగ పడి ఆయన ఆరాధన చేయడానికి, స్తుతించడానికి పూనుకున్నారంట. కనుక మన నైవేద్యములన్నీ దేవుడు స్వీకరిస్తాడు. మనం ఏదైతే ప్రార్థన చేస్తున్నామో, దేవుని మందిరంలోకి వెళ్ళి మనం మొరపెడుతున్నామో, మన ప్రార్థనకు దేవుడు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు. ఎందుకు అనంటే 65వ కీర్తన 2వ వచనంలో అంటాడు, ఆయన పేరు అక్కడ ఏంటంటే ప్రార్థన ఆలకించువాడు. అంటే మనం ఏ ప్రార్థన చేస్తున్నా మన ప్రార్థనకి సమాధానం ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు. మనం ఏదైతే అడుగుతున్నామో అది ఆలకిస్తాడు, వింటాడు. విని మన పక్షాన దేవుడు ఏం చేస్తాడంట? కార్యము చేస్తాడండి. కనుక మనం దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మనం చేస్తున్నటువంటి ఆ నైవేద్యములన్నిటిని కూడా మనం హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో సమర్పిస్తే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుడు మన విన్నపములన్నిటికీ చెవియొగ్గి ఆలకిస్తాడు. ఇక్కడ ఈ నిచ్చిన నైవేద్యములన్నింటినీ దేవుడు అగ్ని చేత కాల్చివేశాడు. నిజముగా ఎంత దీన ప్రార్థన చేస్తుంటాడో సొలొమోను. అంతేకాదండి, ఏమని ప్రార్థన చేశాడు? మేము ఇక్కడ ప్రార్థన చేస్తున్నప్పుడు మా మొర ఆలకించయ్యా, మా పాపాలు క్షమించయ్యా, నువ్వు ఇక్కడ కనుదృష్టి నిలపాలని ప్రార్థన
చేశాడు కదా, ఆ ప్రార్థనకు ప్రతిఫలంగా దేవుడు ఏం మాట్లాడాడు తెలుసా? అదే 7వ అధ్యాయము 12వ వచనం నుంచి మనం చదివితే, అప్పుడు యెహోవా రాత్రి యందు సొలొమోనుకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిస్తున్నాడు. ఏమనంటే, నేను నీ విన్నపమును అంగీకరించి ఈ స్థలమును నాకు బలులర్పించు మందిరముగా కోరుకున్నాను. దేవునికి స్తోత్రం. ఒక మనుష్యుడు ప్రార్థన చేస్తున్నప్పుడు, విజ్ఞాపన చేస్తున్నప్పుడు ఆకాశమందున్న దేవుడు ఆలకిస్తున్నాడు అనడానికి నిదర్శనం అండి. ఆయన దర్శనమందు మాట్లాడుతున్నాడు ఏంటంటే, నేను నీ విన్నపమును అంగీకరించా, ఈ స్థలము నాకు బలులర్పించు మందిరంగా కోరుకున్నాను. తర్వాత 14వ వచనం అంటున్నాడు, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికినప్పుడు తమ చెడు మార్గములను విసర్జిస్తే ఆకాశములో నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములు క్షమిస్తాను. సొలొమోను చేసిన ప్రార్థన ఇదే, క్షమిస్తాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఏదైతే అడిగాడో అడిగిన దానికి సమాధానంగా దేవుడు సొలొమోనుకు సాక్షిరూపమై సమాధానం ఇస్తున్నాడండి. సొలొమోను అడిగింది అదే, మా ప్రార్థన ఆలకించమన్నాడు. దేవుడు అంటున్నాడు ఇక్కడ 12వ వచనంలో, నీ విన్నపము నేను అంగీకరిస్తున్నాను, మందిరాన్ని నేను కోరుకుంటున్నాను అన్నాడు. తర్వాత కనుదృష్టి నిలపమన్నాడు. ఇక్కడ అంటున్నాడు, నేను కనుదృష్టి నిలుపుతున్నాను. తర్వాత క్షమించమన్నాడు. 14వ వచనం అంటున్నాడు, వారి పాపములు క్షమిస్తున్నాను, వారి దేశాన్ని స్వస్థపరుస్తాను. ఎప్పుడు ఇక్కడే ఉండు నాయనా అని అడిగాడు. 16వ వచనం అంటున్నాడు, నా పేరు ఈ మందిరమునకు నిత్యముగా ఉండునట్లు నేను దాన్ని కోరుకొని పరిశుద్ధపరిచాను గనక నా దృష్టి నా మనసు నిత్యము దాని మీద ఉంటాయని చెప్తున్నాడండి. నిజంగా మనం ప్రార్థించినప్పుడు మన ప్రార్థన ఆలకించే గొప్ప దేవుడు. సొలొమోను ఏ విన్నపం అయితే చేశాడో ఆ విన్నపం ఆలకించి సమాధానం ఇచ్చాడండి. కుమారుడి ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నిజంగా ప్రియజనాంగమా, అలాంటి గొప్ప దేవుణ్ణి కలుగున్నాం మనం, అలాంటి నిజ రక్షకుని కలుగున్నాం, సత్యమైన దేవుణ్ణి కలుగున్నాం. ఏ బాధ ఉన్నా, ఏ సమస్య ఉన్నా, ఎలాంటి అవసరం ఉన్నా సొలొమోను వలె బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఆ బలిపీఠం దగ్గర నిలబడి, ప్రభువా ఇది నా సమస్య, ఇది నాకు వచ్చినటువంటి నా అవసరం, ఇది తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన దేవుడు నీవేనాయనా, ఇదిగో నీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా నా ప్రార్థనకు నువ్వు సమాధానం ఇవ్వు అని అంటే తప్పకుండా దేవాదేవుడు మన అవసరతలన్నీ తీరుస్తాడు, మన నైవేద్యాలు స్వీకరిస్తాడు, మనకు కావలసిన సమాధానాన్ని ఇస్తాడండి. ఒక మాట చెప్పనా, అదే దావీదు నా నైవేద్యములన్నిటినీ దహన బలులన్నిటిని అంగీకరించాడన్న దావీదు ఒకానొక దినాన తనకు వచ్చిన పరిస్థితి ఏంటంటే, అదే కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో మనం చదువుకుంటే కొన్ని మాటలు అర్థమవుతాయి. కీర్తన గ్రంథం 18వ అధ్యాయంలో 4వ వచనంలో అంటాడు, మరణ పాశాలు నన్ను చుట్టుకున్నాయి, భక్తిహీనులు వరద పొర్లు వలె నా మీద పడి బెదిరించారు, పాతాళపు పాశము నన్ను అరికట్టినాయి, మరణ పూరులు నన్ను ఆవరించాయి. 4 రకాల శ్రమలు దావీదు మహారాజు చుట్టూ ఉన్నాయంట. అలాంటి సమయంలో దావీదు చేసిన పని ఏంటయ్యా అంటే 4వ వచనం అంటున్నాడు, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టా. అంటే ఏంటి? తన కలిగిన వేదనను బట్టి, బాధను బట్టి ఎక్కడికి వెళ్ళాడినా దేవుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి బలిపీఠం దగ్గర నిలబడి, అయ్యా మరణ పాశాలు చుట్టుకున్నాయి, వరద పొర్లు వలె భక్తిహీనులు నన్ను బెదిరిస్తున్నారు, పాతాళ పాశాలు నన్ను అరికట్టాయి, మరణ పూరులు నన్ను అరికట్టాయి, కనుక నేను ఇదనా నీ సన్నిధిలోకి వచ్చాను, నేను ఇస్తున్న ఈ దహన బలు నైవేద్యాలను స్వీకరించి నా ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేశాడంట. ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, శ్రమలో యెహోవాకు మొరపెట్టాడో, దేవునికి ప్రార్థన చేశాడో, వెంటనే ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? తన ఆలయములో ఆలకించి ప్రార్థన అంగీకరించాడంట. నా మొర ఆయన సన్నిధిని చేరి ఆయన చెవులు జొచ్చింది. దేవునికి స్తోత్రం. నిజంగా సొలొమోను చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. నువ్వు చెప్పినట్లు చేస్తానని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఇక్కడ దావీదుకు వచ్చిన శ్రమను బట్టి బలిపీఠం దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంట? మొరపెట్టాడంట అండి, విజ్ఞాపన చేశాడంట. ఆ మొరకు ఏం చేశాడంట? ఆలయములో ఆలకించి ప్రార్థన అంగీకరించాడు. నిజంగా మన ప్రార్థనలన్నీ దేవుడు స్వీకరిస్తాడండి. కుమిలిపోవలసిన పరిస్థితి లేదు, మనం దిగులు పడాల్సిన పరిస్థితి లేదు. మనం వెళ్ళి ఏ నైవేద్యాన్ని అయితే నిజంగా హృదయపూర్వకంగా కన్నీళ్లతో దేవుని సందులో సాగిలపడి ప్రార్థన చేస్తామో మన ప్రార్థనలన్నిటికీ కూడా దేవుడు సమాధానం ఇస్తాడు, ప్రత్యుత్తరం ఇస్తాడు, జవాబిస్తాడండి. అందుకని దావీదు కూడా శ్రమలు చుట్టుముట్టినప్పుడు ఆ శ్రమలో, ఆ బాధలో దేవుని మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడంట? ధూపాన్ని వేసి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ఆలకించి ఏం చేశాడు? దావీదుని విడిపించాడు, విడిపించాడు. తప్పకుండా మన నైవేద్యములన్నిటినీ దేవుడు స్వీకరిస్తాడు. నువ్వే ప్రార్థన చేసినా దేవుని సందులో ఆలకిస్తాడండి. దిగులు పడొద్దు, విచారపడొద్దు. ఎవరు లేరని, మన దీనస్థితి ఏంటి ఇట్లా తయారైంది, ఇట్లా అయిపోయిందని అసలు చింతించొద్దు. ఎందుకంటే దేవునికి అప్పచెప్తే మన విన్నపాలన్నీ ఆలకించి మనకు సహాయం చేయడానికి దేవుడు తోడుగా ఉంటాడు, ఆశ్రయదుర్గంగా ఉంటాడు, ప్రాకారంగా ఉంటాడు, మన చుట్టూ ఆవరించి ఉంటాడని, మన ప్రక్కనే ఉంటాడు. ఆయన ప్రార్థన ఆలకించేవాడు. కనుక మనం ఎప్పుడైతే మన పాపం దోషం
దోషాలన్నీ ఒప్పుకొని క్షమించబడేలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తామో మన విన్నపాలు ఆలకించే దేవుడు. సొలొమోను చేసిన ఆర్తధ్వని విన్నాడు, దావీదు చేసిన ఆర్తధ్వని విన్నాడు. ఈ దినాన మన ఆర్తధ్వని కూడా దేవుడు వినడానికి సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి సాగిలపడి మొరపెడతామో మన ప్రార్థనలన్నీ దేవుడు ఆలకిస్తాడు, విన్నపాలకు చెవియొగ్గుతాడు, మన కన్నీటిని నాట్యంగా మారుస్తాడు. ఒకటే ఇక్కడ సొలొమోను చేసిన ఆర్తధ్వని విన్నాడు, దావీదు చేసిన ఆర్తధ్వని విన్నాడు. ఎందుకు విన్నాడు అనంటే సొలొమోను దేవునికి ప్రియమైన పాత్రుడు, దావీదు దేవునికి ప్రియమైన పాత్రుడు, అంటే దేవునికి ఇష్టానుసారంగా నడిచినటువంటి వ్యక్తులు. అందుకని వారి ప్రార్థన నైవేద్యములన్నిటినీ దేవాది దేవుడైన యెహోవా అంగీకరించాడు, ఆలకించాడు. ఈ దినాన మన ప్రార్థన కూడా ఆలకించాలంటే మనం కూడా దేవునికి ప్రియమైన పాత్రలుగా ఉండాలి. ఎందుకు మన ప్రార్థనలు దేవుడు ఆలకించట్లేదు, మనం ఇచ్చే నైవేద్యాలు ఎందుకు స్వీకరించట్లేదు, మన ప్రార్థన ఎందుకు వినట్లేదు అని అంటే యెషయా గ్రంథంలో దేవాదేవుడు ఒక మాట మాట్లాడతాడు. చూడండి, 59వ అధ్యాయం 1వ వచనం నుంచి అంటాడు, రక్షింపనేరకు ఎనుటకు నా హస్తం కొరచుకాల, విననేరక ఎండున్నట్లు ఆయన చెవులు మందం కాల. అంటే మనం ఇచ్చే దూపాన్ని ఎందుకు దేవుడు ఆలకించట్లేదంటే దేవుడే చెప్తున్నాడు, నా హస్తం ఎప్పుడు కొరచుకాల, నా చెవులు ఎప్పుడు మందం కాల. మరి ఎందుకు వినట్లేదు, ఎందుకు ఆలకించట్లేదు, ఎందుకు దేవుడు తన హస్తాన్ని చాపట్లేదు అని అంటే మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా ఉన్నాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేస్తున్నాయి గనక ఆయన ఆలకించకుండా ఉన్నాడంట. మరి సొలొమోను చేసిన ప్రార్థన ఆలకించాడే, దావీదు చేసిన ప్రార్థన ఆలకించాడే, ఆ ధూపాన్ని స్వీకరించాడుగా. మరి మనం చేసిన ప్రార్థనకు దేవుడు ఎందుకు ప్రతిఫలం ఇవ్వట్లేదంటే, సమాధానం ఎందుకు ఇవ్వట్లేదంటే మన దోషాలు, మన పాపాలు మన దేవునికి మనకి ఎలా ఉన్నాయంట, అడ్డుబండ్లుగా ఉన్నాయి. అందుకనే ఆయన రక్షించడానికి హస్తాన్ని చాపట్లేదు, వినడానికి తన చెవిని ఏం చేయట్లేదంట, ఇవ్వట్లేదు. కనుక ఆయన గద్దింపు విని ఈ రోజైనా మనం ఆయనకి ఇష్టమైన రీతిలో మనం నడిస్తే మనకున్న భారమంతా దేవుడు ఏం చేస్తాడంట, తీసివేస్తాడు, సమస్యల్లో నుంచి విడుదల కలిగిస్తాడు, నెమ్మదినిస్తాడు. మనం ఇస్తున్న నైవేద్యాలన్నీ దేవుని సందుకు వచ్చి ఏ నైవేద్యం అయితే చేసి మనం విన్నవించుకుంటున్నామో తప్పకుండా అవసరతలన్నీ కూడా దేవుడు తీరుస్తాడండి. కనుక దేవునికి మనకి మధ్య బంధం ఏర్పడాలంటే ఆయన చెప్పిన మాటలు వినాలి, ఆయన కట్టడల ఆజ్ఞలను అనుసరించాలి, శిరస్సు వంచి దేవునికి ప్రియమైన పాత్రలుగా మనం ఎప్పుడైతే ఉంటామో, సొలొమోను దావీదు చేసిన ప్రార్థనలు ఆలకించిన వాడు, ఆసాబు కుమారులు చేసిన ప్రార్థన ఆలకించిన వాడు, వారి మార్గాల్లో తోడై ఉన్నవాడు, వారి అవసరతలు తీర్చినవాడు, వారికి వచ్చినటువంటి శ్రమల్లో నుంచి, ఊబిలో నుంచి, మరణకరమైన పరిస్థితుల నుంచి తప్పించిన వాడు ఈ దినాన మన ప్రార్థన కూడా ఆలకించి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన ఉండి మన దగ్గరికి రావాలంటే ఈ దినాన మనం కూడా ప్రియమైన బిడ్డలు సొలొమోను, దావీదు, ఇదిగో ఆసాపు కుమారులు ఏ రీతిగా దేవునికి సమీపంగా ఉండి ఆయన హత్తుకున్నారో మనం కూడా హత్తుకుని ఆయన మందిరంలో నిలబడి మనం దీన ప్రార్థన చేస్తే తప్పకుండా దేవాదేవుడు మన ప్రార్థనకు సమాధానము ఇస్తాడండి. మన నైవేద్యాలు స్వీకరిస్తాడు, మన విన్నపం ఆలకిస్తాడు, మన పాపాలు క్షమిస్తాడు, మన దోషాలు క్షమిస్తాడు, మనం అడిగిన అక్కరలన్నీ కూడా దేవుడు ఏం చేస్తాడంట, ఇస్తాడు. ఇచ్చి మనల్ని సమృద్ధి చేత నింపుతాడు. ఇచ్చే దేవుడు అండి. ఆయన కొరతతో ఉంచి మనల్ని సమస్యల్లో ఇరకాటంలో పెట్టే దేవుడు కాదు, మనల్ని విడిపించే దేవుడు, నడిపించే దేవుడు, శక్తిగల దేవుడు. విమోచన గానాలతో నన్ను కూడా ముందుకు నడిపిస్తాడు. ఇది నేను అదే అంటున్నాడు, నీవిచ్చే నైవేద్యములు, నువ్విచ్చే దహనబలులు దేవుడు అంగీకరించాలంటే దాన్ని ఆయన సముఖంలోకి వెళ్ళి కూర్చుని నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు నీ ప్రార్థనకు దేవుడు సమాధానం ఇవ్వాలంటే సొలొమోను వలె, దావీదు వలె, ఆసాపు కుమారుల వలె దేవునికి సమీపంగా ఉండి ఆయన చిత్త ప్రకారం జరిగిస్తూ దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ, ప్రభువా ఇదిగో నా జీవితాన్ని నీకు అప్పగిస్తున్నాను, నీకు అర్పించాను, ఇదిగో నీ సొత్తు నేను, నా పట్ల కార్యం చేయని అడగండి. వాళ్ళ జీవితాల్లో ఇచ్చిన విజయాన్ని దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా అనుగ్రహింపచేస్తాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించిన వాడు మన ప్రార్థన ఆలకిస్తాడు. వారిని మరణకరమైన పరిస్థితుల నుంచి లేవనెత్తిన వాడు మనల్ని కూడా లేవనెత్తుతాడు. వారు అక్కర్లు ఎరిగిన దేవుడు మన అక్కర్లు ఎరుగుతాడు, మనకు సమృద్ధినిస్తాడు. వాళ్ళకి ఇచ్చాడు, మనకు కూడా సమృద్ధినిస్తాడు. వాళ్ళకి నెమ్మదినిచ్చాడు, మనకు కూడా నెమ్మదినిస్తాడు. వాళ్ళని పోషించాడు, మనల్ని కూడా పోషిస్తాడు. కరువులో సజీవులుగా వారిని కాపాడాడు, మనల్ని కూడా సజీవులుగా కాపాడి మనల్ని ముందుకు నడిపించడానికి సిద్ధపాటు కలిగి ఉన్నాడు. కనుక ఈ దినాన మనం కూడా ఆయన సముఖంలోకి వెళ్ళి రావటం కాదు, కానీ మనం ఇస్తున్న నైవేద్యములన్నిటినీ దేవుడు స్వీకరించి మనకు సమాధానంగా మన యొద్దకు ప్రత్యుత్తరం ఇవ్వాలంటే, మనకు ఆశీర్వాదం పంపించాలంటే ఆయనకి ఇష్టమైన జీవితాన్ని కలిగి జీవిద్దాం. తప్పకుండా దేవాదేవుడు మన అవసరతలన్నీ కూడా ఆలకిస్తాడు. నిజంగా ఇచ్చే ధూపదీప నైవేద్యాలని మన పాపదోషాలు క్షమించి మన అవసరతలు తెచ్చాలంటే భక్తులు ఎలాగైతే నడిచారో మనం కూడా అలాగ నలవాలి. పాత నిబంధనల గ్రంథంలో కూడా లేవియ కాండంలో మోషే దగ్గరికి వచ్చి దేవుడు అంటాడు, ఒక మాట చెప్తాడు. చూడండి, లేవియ కాండంలో 8వ అధ్యాయము 1వ వచనం చదివితే, మరియు యెహోవా
నీవు అహరోనును అతని కుమారులను వారి వస్త్రములను అభిషేక తైలమును పాప పరిహారార్థ బలిరూపమైన కోడెను 2 పొట్టేళ్లను గంపెడు పొంగని భక్ష్యములను తీసుకొని ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం వద్దకు సర్వ సమాజమును సమకూర్చమని చెప్పాడంట. ఈ మాట మోషే తీసుకెళ్ళి ఏం చేశాడంటే అహరోను చెప్తాడు. 9వ అధ్యాయంకి వచ్చి 7వ వచనానికి వచ్చేసరికి, మరియు మోషే అహరోనుతో ఇట్లా అన్నాడంట, నీవు బలిపీఠం వద్దకు వెళ్ళి పాప పరిహారార్థ బలిని దహన బలిని అర్పించి నీ నిమిత్తమును ప్రజల నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ప్రజల కొరకు అర్పణము చేసి యెహోవా ఆజ్ఞాపించినట్లు వారి నిమిత్తం ప్రాయశ్చిత్తం చేయమని చెప్పాడు. యెహోవా ఏమో మోషేకు సెలవిచ్చాడు, మోషేనేమో అహరోనుకు సెలవిచ్చాడు. అహరోను ఏం చేశాడో తెలుసా? అదే 9వ అధ్యాయము లేవియకాండం 22వ వచనానికి వస్తే, అప్పుడు అహరోను పాప పరిహారార్థ బలిని దహన బలిని సమాధాన బలిని అర్పించి ప్రజల వైపునకు తన చేతులెత్తి వారిని దీవించిన తరువాత దిగి వచ్చాను. మోషే అహరోనులు ప్రత్యక్ష గుడారంలోకి పోయి వెలుపలికి వచ్చి ప్రజలను దీవింపగా యెహోవా మహిమ ప్రజలందరికీ కనబడెను. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలు వెళ్ళి బలిపీఠం మీదనున్న దహన బలి ద్రవ్యమును క్రొవ్వును కాల్చివేశాను. ప్రజలందరూ దాన్ని చూచి ఉత్సాహధ్వని చేసి సాగిలపడ్డారంట. అంటే వీళ్ళిచ్చిన అర్పణ దేవుడు అంగీకరించాడు, పాపాలు క్షమించేశాడు. ఈ దినాన మనల్ని కూడా అడుగుతున్నాడు, దేవునికి సమీపంగా ఉండి హత్తుకుని ఆయన చిత్త ప్రకారంగా మనం నడిస్తే గనక మన అర్పణ కూడా దేవుడు అంగీకరించి మనల్ని పవిత్రులుగా చేసి ఆనంద సంతోషాలతో మన కుటుంబాలు నింపుతానని వాగ్దానపూర్వకంగా సెలవిస్తున్నాడు. దేవుడు చేయడు కాదు, చేస్తాడు. తప్పకుండా మన జీవితాన్ని దేవునికి అప్పగిస్తే తప్పకుండా దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు చేసి ఆనందమయముగా మన జీవితాన్ని మలచడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. కనుక వీళ్ళు అప్పగించిన విధముగా మన జీవితాలను కూడా దేవునికి అప్పగిద్దాం. ఆయన సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. బలులు ఇచ్చినప్పుడు మన బలులు కూడా దేవుడు స్వీకరించి ధూపాన్ని అంగీకరించి మన జీవితాల్లో మేలు చేయడానికి దేవుడు తోడుగా ఉన్నాడు. నిరాశ చెందకుండా, కృషించిపోకుండా, కృంగిపోకుండా దేవుని వైపు చూద్దాం. దేవుడిచ్చే ఆశీర్వాదాలను పొందుకుందాం. ఆయన సొత్తుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి మన వెనుకల్లో ఫలింపచేయనుగాక. ఆమేన్, ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. సజీవుడైన యేసయ్య, పరిశుద్ధుడా, నీ కొందనాలు నాయన. ఇది నాన్న తండ్రి, చక్కని మాటల చేత మా హృదయాలను బలపరిచినందుకు స్తోత్రాలు. నీకు ఇష్టమైన రీతిలో మేము నడిస్తే మార్పులను అంగీకరించి మాకు ప్రతిఫలం ఇస్తానన్నారు. ఆ రీతిగా మేము నీ కట్టడలను, ఆజ్ఞలను, నీ పరిశుద్ధ లేఖన భాగాన్ని చదివి వాటి ప్రకారం జీవించే భాగ్యాన్ని మాకు ఇవ్వండి. అయా, నీ సొత్తుగా ఉండి నువ్వు ఇచ్చే ఆశీర్వాదం పొందుకోవడానికి కృప చూపించమని, లేదు అనే కన్నా నువ్వు ఇస్తున్నావని అనేక మందికి సాక్షులపై ఉండడానికి కృప చూపించమంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకునమని విన్న మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని నీ సొత్తుగా మలచబడ్డానికి కృప చూపించమంటూ యేసు నామములు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన మహిమా ప్రభావములు మనకు, మన కుటుంబాలకు సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.